परिचितमिवाथापि गहनं पदानां सौभ्रात्रादनिमिषनिषेव्यं श्रवणयोः त्वमेव श्रीर्मह्यं बहुमुखय वाणी विलसितं तर्कत्रयन्तमर्मज्ञं प्रबोधनपरायणं जिज्ञासुजनजीवातुं श्रीरङ्गार्यगुरुं भजे। श्री श्रीनिवासः कुलदैवतं नः श्री श्रीनिवासः परदैवतं नः श्री श्रीनिवासः परमं धनं नः श्री श्रीनिवासः परमागतिर्नः। ओम अस्मद्गुरुभ्यो नमः। श्रीमते रामानुजाय नमः। प्रिय భగవద్బంధువులారా, గోదాదేవి ఆచరిస్తున్నటువంటి విశేషమైనటువంటి ధనుర్మాస వ్రతంలో 4వ రోజు ఈరోజు ఉత్తమన్ పేర్పాడి అని, నిన్న పాడి పంట సమృద్ధిగా ఉండాలని ఈ వ్రతానికి 30 రోజుల వ్రతాన్ని ఆచరిస్తే కలిగేటటువంటి ఫలితాన్ని నిన్న తెలియజేశారు. పాడి పంట సమృద్ధి, భాగవతోత్తముల యొక్క సమృద్ధి అందరూ ఉండాలని, ముందుగా భాగవతోత్తములతో కలిసి ఆలయానికి వెళ్ళాలని, భగవంతుని సందర్శనం ఎలా చేయాలి, కోవెలకు ఎలా వెళ్ళాలి, మన జీవనాన్ని ఎలా మలుచుకోవాలి, జీవిస్తున్నటువంటి మన జీవిస్తున్నాము ఉజ్జీవించే మార్గం ఏదో మనకు తెలియజేసినటువంటి తల్లి ఆండాళ్ తల్లి. ఆ అమ్మ చెప్పినటువంటి పాటలన్నీ మనము పాడుకుంటూ అద్భుతమైన ఆనందాన్ని పొందుతూ ఉన్నాం. ఈనాడు 4వ పాశురం. ఆజి మజై కన్నా ఒండ్రు నీ కైహరవేల్ ఆజియుల్ బుక్కు ముహందు కుడార్తేరి ఊజి முதல்வனுருவம்போல் மை கருத்து பாஜியந்தோளுடை பற்பனாபன் கையில் வாஜி போல் மின்றி வரம்பொறி போல் நின்றதிரிந்து தாஜா தேசாங்க முறைத்த சரமரை போல் வாஜ உலகினில் வைதிடாய் நாங்களும் మార్గజి నీరాడ మహిషిందేలోరెంబావాయి అని పాశురం. అయితే నిన్న సమృద్ధిగా స్నాన వ్రతం అని కదా, ధనుర్మాస వ్రతం అంతా అమ్మ ఆచరిస్తున్నటువంటిది. తన తోటి గోపికలతో కలిసి స్నాన వ్రతాన్ని ఆచరించడానికి అని నిన్న పాల్కడలిపై శేషతల్పముపై శయనించి ఉన్నటువంటి స్వామిని మొన్న 2వ పాశురము నాడు కీర్తించి, నిన్న వామనుడై వచ్చి త్రివిక్రముడుగా ఎదిగినటువంటి స్వామి యొక్క వైభవాన్ని కొలిచారు. ఉత్తమన్ పేర్పాడి అంటూ, ఓంగి ఉళహళంద ఉత్తమన్ పేర్పాడి అని పెరిగి లోకానంతా కొలిసినటువంటి స్వామి యొక్క ఔదార్యాన్ని నిన్న కొలుస్తూ ఆనందంగా పాడి పంట సమృద్ధి కావాలి, మా స్నాన వ్రతానికి కావలసినటువంటి అందరూ సంతోషంగా ఉండి స్నాన వ్రతానికి జలము సమృద్ధిగా కావాలని కోరుకోవడము విన్నటువంటి పర్జన్యుడు అనేటటువంటి వర్షాధి దేవత వీరి చెంత గోపికలు గోదమ్మ వారి చెంత ఈరోజు ప్రత్యక్షమయ్యాట. ఏమండి, దేవతలు అట్లా ప్రత్యక్షం అవుతారా అంటే అవుతారు. భగవంతుని యందు భగవంతుని కీర్తిస్తూ భగవంతుని ధ్యానించేటటువంటి భాగవతోత్తములు అంటారు వాళ్ళని. ఆ భాగవతోత్తముల దగ్గరికి, భక్తుల దగ్గరికి, ఆ పరమాత్మతో నియమించబడినటువంటి వారండి దేవతలందరూ. అగ్నిదేవుడు ఉన్నాడు, అగ్నిదేవుని నీవు అంతా ఆ అగ్ని కార్యాన్ని చేయమని నియమించాడు పరమాత్మ. వాయుదేవుడిని ఏం చేశారు, వాయువు వీచాలి, గాలిని ప్రసరింపజేయమని వాయుదేవుడిని నియమించారు. అదేవిధంగా అష్టదిక్పాలకులు వీళ్ళందరూ కూడా, వాళ్ళందరినీ పరమాత్మ నియమించాడు కనుక ఏం చేస్తారు, అమ్మో వీళ్ళందరూ భగవద్భక్తులు, శ్రీ మహావిష్ణువునే తలుస్తున్నటువంటి వారు మన గోపికలంతా. నారాయణనే నమక్కే పరై తరువాన్ అని మొదటి పాశురం నుండి. అందుకని పరమాత్మకు సంబంధించినటువంటి భక్తులు వీళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ముందే వాళ్ళు పిలవక ముందే వెళ్దాం, ఎందుకంటే పెద్ద ఆఫీసర్ తోటి మంచి మార్కులు కొట్టేయాలి కదా. అందుకని పరిగెత్తుకుంటూ వచ్చేసారట. చూసారమ్మా, నేను ఎలా మీకు సహాయపడగలను, నేను ఎలా మీకు సహాయం చేయాలో చెప్పండి అమ్మా అని అడిగాడట. ఏమంటారు, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అనేసరికి అలా వస్తారా అని అనుకోవడానికి వీల్లేదండి. అందుకనే భగవన్నామాన్ని స్మరించండి అని చెప్తున్నారు. మనకి నారాయణ అనే మంత్రం ఉంది, చెప్పుకున్నాం మనం మొన్న. అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అని, అంతటా సకల వస్తుజాలములో నిండి ఉండేటటువంటి ఆ పరమాత్మ నామాన్ని తలవండి. సులభమే కదా, నారాయణ అనే పదంలో కఠినమైన పదాలు ఏమీ లేవు, కానీ పలకడం లేదు. వేదవ్యాస భగవానుడు బాధపడుతూ అంటారు, వాగస్తి వశవర్తిని తథాపి నరకే గోరే పతంతి కిమద్భుతం.
ఇంత గొప్పనైనటువంటి ఒక నామం ఉందండి, సులభమైన నామం నారాయణ అని, దాన్ని పలకడం లేదు. నాలుక ఉంది, వాక్కు ఉంది, ఆ వాక్కు మన అధీనంలో ఉంది. ఇంకా వాక్కు అధీనంలో ఉన్నా సరే నారాయణ నామాన్ని తలవడం లేదండి. తలవకపోవడం వల్ల ఏం జరుగుతుంది? తథాపి నరకే ఘోరే పతంతి, వాళ్ళు పడిపోతున్నారు. ఎక్కడ? ఘోరమైనటువంటి నరకంలో పడుతున్నారండి. మళ్ళీ జన్మ పొందుతూ ఉన్నారు. అయ్యయ్యో ఏమిటి ఈ అద్భుతము అని వ్యధ చెందుతారు. అదేవిధంగా మనకి భగవన్నామాన్ని అందుకనే స్మరించమని మన కులశేఖర్లు కూడా అదే తెలియజేశారు కదా. శత్రుచ్ఛేదైక మంత్రం, ఒక మంత్రం ఉందండి, అత్యద్భుతమైన మంత్రము, సులభమైన మంత్రము. ఈ ధనుర్మాసానికి అంతటికీ కూడా పలకవలసినటువంటి, తలచవలసినటువంటి, ధ్యానించవలసినటువంటి మంత్రము అని మన చిన్నజీయర్ స్వామి వారు కూడా శ్రీకృష్ణ దీక్షలు అని దీక్షలను ఏర్పాటు చేశారు ఈ సంవత్సరం. శత్రుచ్ఛేదైక మంత్రం, సకలముపనిషద్వాక్య సంపూజ్య మంత్రం, సంసారోత్తార మంత్రం, సముపచిత తమస్సంఘ నిర్యాణ మంత్రం, జిహ్వే శ్రీకృష్ణ మంత్రం, జప జప సతతం జన్మ సాఫల్య మంత్రం. ఈ జన్మ సాఫల్యత పొందుతుందండి. కృష్ణ 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 అని ఆ నామాన్ని తలవండి. ఏం తెలియజేశారు? తలుస్తున్నామా? ఏమోనండి, ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు. అందుకనే విశేషమైన కాలాన్ని ఏర్పాటు చేసి మన పెద్దలు పూర్వాచార్యులు ధనుర్మాస కాలాన్ని ఇచ్చి కనీసం ఇలా వినండి అని, అనండి అని, అంటామని ఇంత కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అమ్మ గోదాదేవి మనకి ఈ విషయం చెప్పడానికి ఇచ్చేసింది. మనం ప్రతిరోజు మర్చిపోకుండా గుర్తు చేసుకోగలగాలి. అయితే పర్జనుడు వచ్చేసి అడిగితే చెప్తున్నారనమాట. ఏమని? ఆజి మజై కన్నా సంబోధన. ఆజి మజై కన్నా ఒండ్రుని కైఖరవేల్. పర్జన్యుడు అనేటటువంటి వర్షాధి దేవత వర్షాన్ని కురిపిస్తాడు మేఘ రూపంలో. మేఘం ఎలా కురిపించాలో తెలియజేస్తున్నారండి. వర్షాది ఒక దేవతకి ఒక గోప బాలిక అయినటువంటి గోదమ్మ తల్లి వానైరా కురువాలు చెప్తారా అండి? చెప్తారు. ఇది భక్తులకు ఉండేటటువంటి, భాగవతోత్తములకు ఉండేటటువంటి గొప్పనైనటువంటి గౌరవ మర్యాద. దేవతలే గౌరవిస్తున్నారు. అందుకని ఇందాక వారు చెప్పారు కదా, గోధుమ తల్లి ఎంత గొప్పదని. అందుకని ఇంత గొప్పది, అందుకని మనం పూజించాలి. మనం చెప్పుకున్నాం, మనం ఎందుకు గోధుమ వారిని ఇంత గొప్పగా చేసి పూజిస్తున్నామంటే, ఇంత గొప్పనైనటువంటి ఈ 30 పాటలలో ఇంత విశేషం ఉందని, సకల ఉపనిషత్ సారమని. ఆజి మజై కన్నా అంటున్నారు. ఒండ్రుని కైకరవేల్, నీవు వర్షాన్ని కురిపిస్తావు. ఆ కురిపించే వర్షములో ఔదార్యాన్ని తగ్గించుకోకు, నీ ఉదారత్వాన్ని తగ్గించుకోకు. ఉదారంగా అసలు మేఘం అనేటటువంటిది చాలా ఔదార్యం కలిగినటువంటిది కదా. అయ్యయ్యో ఇక్కడ ఎండిపోయిన చేలుంది, ఈ పంట పొలం మీద నేను కురవను, వీళ్ళు నాకు శత్రువులు, వాళ్ళ దగ్గర కురవను వర్షము, ఇక్కడ కొండలు కోనలు ఉన్నాయి, ఇక్కడ సముద్రం ఉంది, కురవను అంటుందా? అంతటా వర్షాన్ని కురిపిస్తుంది. అదేవిధంగా నీవు అంతటా వర్షాన్ని కురిపించు అని చెబుతూ ఏం చెప్తారంటే, ఆజిపోల్ ఊజి ముదలు అనురువంబోల్ మైకరుత్తు. నీవు ఆ కురవడం కూడా ఎలా కురవాలి? సముద్రంలోనికి వెళ్ళు, మధ్యలోనికి వెళ్ళి ఆ నీటినంతా స్వీకరించి ఆకాశంలో పైదాకా వెళ్ళి అక్కడి నుండి వర్షాన్ని కురిపించు. ఇదేంటండి చెప్పడం? ఇప్పుడు సైంటిస్టులు చెప్తున్నారు కదా, ఇప్పుడు తెలుస్తుంది మనకు. ఏమిటి అంటే, సముద్ర జలముల నుండి ఆవిరి రూపంగా వచ్చి ఒక మేఘం ఏర్పడి, ఆ మేఘము ద్వారా మేఘమునకు చల్లని గాలి తగిలితే వర్షము కురియును. ఇప్పుడు పాఠ్యభాగాలలో ఉంటుంది, తెలుస్తుంది. కానీ గోధుమ తల్లి ఎప్పుడు చెప్పింది మాట? పర్జన్యుడితో. అమ్మ అవతరించింది ఎప్పుడు అనుకున్నాం? కలియుగ ప్రారంభంలో, నళనామ సంవత్సరంలో. కలియుగం ప్రారంభమై 97వ సంవత్సరం. అంటే దాదాపు ఇప్పుడు 5120 సంవత్సరాలు. 5120 సంవత్సరాల కంటే ముందే, అంటే మొట్టమొదటి ఒక శాస్త్రవేత్త అని చెప్పుకోవచ్చు అమ్మను. గోధుమ తల్లి మనకు ఇప్పుడు చెప్తున్నటువంటి శాస్త్రవేత్తలు ఏవో పరిశోధనలు చేసి ఇప్పుడు చెప్తుంటే, ఆ అమ్మ ఆనాడే చెప్పిందండి. మొట్టమొదటి శాస్త్రవేత్తగా మనకు ఖగోళ శాస్త్రవేత్త. అదేవిధంగా వర్షాన్ని కురిపించే విధానాన్ని తెలియజేస్తుంటే అద్భుతం అనిపిస్తుందండి. ఈ పాశ్రం అయితే చాలా విశేషంగా అనిపిస్తుంది దాసరాలకి. అలా నీవు ఎలా కురవాలో తెలియజేయడం ఏంటి? అదేవిధంగా ఆచార్యులకు పోలికండి ఇది. ఒక మేఘం ఎలా ఉంటుంది? ఎక్కడ ఎవరి యందు కూడా ద్వేషభావం లేకుండా అందరికీ సమభావనతో వర్షాన్ని కురిపిస్తుంది. అదేవిధంగా ఆచార్యతత్వం తెలియజేస్తుంది మనకు ఈ పాశురం. ఆచార్యులు ఎలా ఉంటారు? ఆచార్యులు అంటే ఎవరు అంటే, ఆచినోతి అని వాళ్ళు తెలుసుకున్న విషయాన్ని ఆచరణ ద్వారా చూపించేటటువంటి వారు ఆచార్యులండి. వారు ఏం తెలుసుకుంటారు అంటే, భగవంతుని యొక్క గుణానుభవాన్ని తెలుసుకుంటారు.
భగవంతుని యొక్క గుణ సౌందర్యము గుణానుభవం ఎక్కడ ఉంటుంది అంటే కఠినమైనటువంటి వేద రాశులలో మన ఉపనిషత్తులలో దాగి ఉంటుంది. అలాంటి దానిని వాళ్ళు తెలుసుకున్న విషయాన్ని ఇది వీళ్ళకి చెప్పొచ్చా, వీళ్ళకి చెప్పను, ఫలానా వాళ్ళకు మాత్రమే చెప్తాను, నీకు చెప్పను అంటారా శిష్యులను? ఎవరైనా కానీ వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే శిష్యులకు తాము తెలుసుకున్న సకల విద్యనంతా కూడా వాళ్ళు ధారపోసి చెప్పేస్తారు. అదేవిధంగా అది ఆచార్యుల యొక్క గొప్పతనమని తెలియజేస్తుంటారు. మేఘమునకు ఆచార్యుడికి చాలా పోలికలను తెలియజేస్తారు ఈ ఉపాశ్రములో. ఆజియుల్ ఉక్కు సముద్రం నడమధ్యలోకి ప్రవేశించి అలా వర్షాన్ని కురిపించు అని చెప్పారు. ఆ తర్వాత ముగుందు కొడార్తేరి పూర్తిగా నీరు త్రాగిన తర్వాత గర్జించు. మేఘం ఏం చేస్తుందండి, నిండా వర్షానికంటే ముందు మేఘం నుండి ఒక పెద్ద గర్జన వస్తుంది. అలా గర్జిస్తే ఎక్కువగా నీళ్లు నీవు స్వీకరించినట్టు, మనం ఆహారం భోజనం చేసిన తర్వాత మనకు త్రేన్పు వస్తుంది కదా, అప్పుడు సంతృప్తిగా భోజనం చేసినట్టు మనము భోజనాన్ని ఉంచిన వారు గ్రహిస్తారు. అంటే కడుపు నిండా భోజనం చేస్తే ఎలాగైతే త్రేన్పులు వస్తాయో ఆనందంగా ఆ విధంగా నువ్వు గర్జించు. గర్జించిన తర్వాత ఊజి ముదల్వ నురువంబోల్ మైఖరుత్తు. అంతేకాదు నీ శరీరాన్ని మొత్తము పరమాత్మ శరీరము వలె నీవు అంటే నల్లని మేఘం, వర్షించే మేఘం ఎలా ఉంటుందండి, కరుణరస భరితమైనటువంటి స్వామి యొక్క దేహం ఎలా ఉంటుంది, పరమాత్మ దేహము కూడా నల్లని వాడు పద్మనయనమ్ములవాడు కృపారసంబువై చల్లెడువాడు మౌళి పరిసర్పిత పింఛమువాడు నవ్వురాజిల్లెడు మోమువాడొకడు చెల్వల మనధనంబు దోచెను మళ్ళీ ఎలారా మీ పొదల మాటున లేడు కదమ్మ చెప్పరే అంటారు భాగవతంలో పోతన గారు. ఆ విధంగా అటువంటి దేహాన్ని, పరమాత్మ యొక్క దేహం ఎలా ఉంటుందో నీవు కూడా అలాంటి రంగును సంతరించుకోవాలి. అంటే ఏమిటి, వర్షం కురవడానికి సిద్ధంగా ఉన్న మేఘం అలాగే ఉంటుంది కదా. అంటే మన గోదమ్మ తల్లి గోపికలంతా కూడా పరమాత్మనే దృష్టిలో ఉంచుకొని ప్రతి విషయంలో, అంటే ప్రతి వస్తువులో పరమాత్మను దర్శిస్తున్నారు. అది మనం చేయవలసింది, మనం కూడా నేర్చుకోవాల్సింది అదే. ప్రతి వస్తువులో ప్రతి విషయంలో పరమాత్మతో పోలికని చెప్పుకుంటూ ఉంటారు. అలా పాజియందోలుడై పర్పనాభన్ కయ్యిలు. అంతేకాదు నీవు వర్షానికి సిద్ధపడిన వెంటనే పద్మనాభుడు, పరమాత్మ యొక్క నాభి నుండి ఉద్భవించినటువంటి స్వామి, పద్మనాభుని యొక్క నాభిలో నుండి విచ్చేసినటువంటి ఆ స్వామి యొక్క దక్షిణ హస్తంలో ఉండేటటువంటి చక్రము వలె మెరువు. చక్రం అంటే సుదర్శనం, సుదర్శనం అంటే మంచిని మనకు దర్శింపజేయునది. స్ఫురత్ సహస్రార శిఖాతి తీవ్రం సుదర్శనం భాస్కర కోటి తుల్యం సురద్విషాం ప్రాణ వినాశ విష్ణో చక్రం సదాహం శరణం ప్రపద్యని మనం పంచాయుధ స్తోత్రంలో మనం ప్రతినిత్యము పఠిస్తూ ఉంటాం. అలా నీవు మెరవాలి. ఆ మెరుపు మెరిస్తేట ఆనందమట. అంతా అంధకారంగా ఉంటుంది, చీకటిగా ఉంటుంది వర్షానికి ముందు కదా కాలం అంతా. ఏమీ కనిపించని స్థితిలో ఈ చక్రం ఒక్కసారి మెరవగానే అందరూ అన్నీ వర్షం పడుతుందని సిద్ధపడతారు. అంతే కదా. తెచ్చి పెట్టుకున్నటువంటి పైన ఎక్కడో పెట్టినటువంటి వడియాలు కానీ బట్టలు కానీ తెచ్చుకుంటామా, అమ్మో వర్షం వచ్చే సూచన కనిపిస్తుంది. అలా ఆనందంతో మెరుస్తుందట, మెరువాలి అలాగా. అదేవిధంగా వాజియందు ఆచార్యమే అదే ఇలా ఈ మేఘము పద్మనాభుని దక్షిణాస్తంలో చక్రం వలె మెరిసి వర్షించు అని చెప్తారు. అదేవిధంగా ఆచార్యుల పోలిక, ఆచార్యులు కూడా మేఘం వంటి వారని చెప్పుకున్నాం కదా. అందుకనే మనకు మన స్వామివారి ఒక అద్భుతమైన గీతం ఉన్నది, ఆచార్యమే. మన వాళ్ళందరూ పాడుతుంటారు, అద్భుతంగా గానం చేసే గాయనీమణులు గాయకులు ఉన్నారు మన గోష్ఠిలో. ఆచార్య మేఘమా కరుణవాన కురియుమా ఉంది కదా, అలాగనమాట. ఆచార్యుడే సాక్షాత్తు మేఘముతోటి, మేఘము ఆచార్యులకు పోలికలు చెప్తూ ఉంటారు. వరం బొరిపోల్ నింద్రదిరింజు అంటే ఎడమ చేతిలోని పాంచజన్యం వలె ఒక్కసారి గర్జించు. చక్రము వలె మెరువు. మేఘానికి తెలియజేస్తున్నారని ఇవన్నీ పర్జన్యుడికి చెప్తున్నారు, నీవు ఎలా వెళ్ళాలి, ఎలా వర్షించాలని. స్వామి యొక్క ఎడమ చేతిలో ఉన్నటువంటిది పాంచజన్యం, దక్షిణ వృత శంఖం అని కూడా అంటారు. అది దానివల్లే నీవు ఒక్కసారి గర్జించాలి. శంఖము చాలా అదృష్టం చేసుకుందని మన గోపికలందరికీ కూడా శంఖం అంటే కొంచెం ఈర్చేటండి. ఎందుకంటే ఎప్పుడు ఎక్కడుంటుంది శంఖం, ఎక్కడుంటుంది, ఏ ఊర్లో? ఆ పరమాత్మ యొక్క అధరామృతాన్ని గ్రోలుతూ ఎప్పుడు చేతిలో ఎక్కువ పని ఉండదు, ఎప్పుడు చేతిలో ఉంటుంది. స్వామి యొక్క
నిశ్వాస ద్వారానే అది పలుకుతుంది. ఎంత అదృష్టం చేసుకున్నావో అనుకుంటారు. చక్రం అయితే ఎక్కడో శత్రువులను దండించడానికి వెళ్తుంది, వస్తుంది, కానీ శంఖం ఎక్కడ కదలదు. అది గొప్పతనం, శంఖం యొక్క గొప్పతనం. అందుకని శంఖము వలె నీవు ఒక్కసారి గర్జించు అని. శంఖం అంటే ఇక్కడ మళ్ళీ అర్థం ఏమిటంటే విశేషార్థాలు అన్నీ ఉంటాయండి. పైన చూస్తే మామూలు కథలాగా కనిపిస్తుంది మనకి, ఇంతే కదా, ఇంత చిన్న భావాన్ని పట్టుకొని ఇంత పెద్దగా సేపు ప్రవచనం అని చెప్తుంటారు, గంటలు గంటలు అనుకుంటారు. కానీ ఎంత చెప్పినా 1-2 అంశాలు తగ్గిపోయి మళ్ళీ తెల్లవారు వాటిని కవర్ చేసుకోవాల్సి వస్తుంది. అంత సూక్ష్మం చేసి చెప్పాల్సి వస్తుంది ఇంకా సమయాని కోసమని. శంఖము అంటే ప్రణవం అండి. ప్రణవం అంటే ఓంకారం, ఓంకారం యొక్క ధ్వని. ఓంకారం అంటే సకల వేద రాశి యొక్క ఒక శబ్దము ద్వారా తెలియజేయబడింది ఓంకారము, ప్రణవం. అటువంటి శబ్దమే ఆ శబ్దము వలె శంఖము వలె గర్జించమని చెప్పారు. అది తాజాదే తర్వాత చెప్తున్నారు. ఇది ఈ ప్రణవం ఏం చేస్తుంది? భగవద్గుణాను వర్షాన్ని కురిపిస్తుంది. భగవద్గుణాను వర్షాన్ని వర్షంలా కురిపించేవారు ఆచార్యులు. మళ్ళీ భగవంతుని యొక్క గుణానుభవాన్ని తెలుసుకొని ఆ గుణములన్నిటినీ కూడా వర్షం వలె మన ఎందుకు కురిపిస్తూ ఉంటారు. ఆచార్యులు కూడా ఎక్కడికి వెళ్ళి కురిపిస్తుంటారు? ఉన్నత స్థానంలో వెళ్ళి కూర్చొని కురిపిస్తారు. ఎందుకంటే శిష్యులు అందరూ కనిపించాలి కనుక ఉన్నత స్థానాలలో పైకి వెళ్ళి కూర్చొని చెప్తూ ఉంటారు. చిన్నజీవ స్వామి వారిని చూస్తుంటామో ఆచార్యులను, పెద్ద స్టేజీ ఉంటుంది, అక్కడ కూర్చొని మాట్లాడతారు. ఎందుకండి అంత గొప్పన అంటే? అవును, మరి శిష్యులందరికీ వినిపించాలి, కనిపించాలంటే ఒక ఉన్నత స్థానాన్ని అలంకరించాలి ఆచార్యులను అని ఆచార్యులు అలా ఉండి మనకు ఉపదేశం చేస్తూ ఉంటారు. తాజాదే శార్గమురైత శరమరైపోల్ వాజౌలఘినిల్ పైదిడాయి. ఆ తర్వాత చెప్తున్నారు భగవంతుని విల్లు ఒకటి ఉంది, దాని పేరు ఏమిటి? భగవంతుని విల్లు పేరు శార్ంగం. శార్ంగములో ఆ బాణములో సంధించగానే ఆ విల్లులో బాణములను సంధిస్తే వర్షములాగా రామచంద్రస్వామి 14,000 మంది ఖర దూషణాదులందరినీ కూడా సంహరించేటప్పుడు ఎప్పుడు బాణం తీస్తున్నాడో తెలియదు, ఎప్పుడు సంధిస్తున్నాడో తెలియదట. అంతగా ఆశ్చర్యపోయింది అమ్మ సీతమ్మ తల్లి. లక్ష్మణస్వామి గుహలో పక్కకు జరగండి అంటే జరిగి చూస్తున్నారు. ఒక్కడే నిల్చొని ఒక 2-3 నిమిషాలలో అందరినీ సంహరించి వేశాడట రామచంద్రస్వామి. అలా నువ్వు వర్షించు, ఆ బాణ పరంపరలాగా వర్షాన్ని కురిపించు. ఏదో 4 చినుకులు పడడము వెళ్ళిపోవడము ఇలా కాదు, నేలంతా తడవాలి అంతే. లోకంలోని అట్లా కురవడం వల్ల ఏం జరుగుతుందండి అంటే లోకంలో ఈతి బాధలన్నీ తొలగిపోతాయి. ఈతి బాధలు కొన్ని ఉంటాయి, అతివృష్టి, అనావృష్టి, ఈ పంటలకు ఎలుకలు, చీమలు, పురుగులు, బెడద ఇవన్నీ కూడా నశించిపోతాయి. సరి అయిన కాలంలో సరి అయిన వర్షాలు కురిస్తే అటువంటి ఈతి బాధలు ఏవి ఉండవు. అంతేకాదు నా అంగళు మార్గజి నీరాడా ఇలా నీవు కురిపిస్తే మేము ఆనందంతో ఈ మార్గళి స్నానాన్ని ఆచరిస్తాము. ఈ మార్గళి స్నానాన్ని ఆచరించాలనే కదా వీళ్ళు చేస్తున్నటువంటి పని. ఏం చేయాలని చేస్తున్నారు? ఇదంతా వ్రతము. గోదాదేవి స్వామి చింతకు వెళ్ళాలి, మార్గళి స్నానం అని చెప్పుకుంటుంటే స్నానం ఆచరించడానికేనా నీళ్ళని? ఎవరి కోసం మార్గళి స్నానం? ఎవరి కోసము? నీరెవరి కోసం? మీరు ఎందుకోసమని వ్రతం చేయడానికి ముందుకొచ్చారు? గోపవృద్ధులంతా ఇన్ని రోజుల తర్వాత గోపికలను వెళ్ళండి అంటే కదా వచ్చారు. స్వామి చెంతకు వెళుతున్నాము అని ఆనందంతో. అమ్మ తాను సుఖపడాలని కోరుకోదు ఎప్పుడు. నా చిన్ని బొజ్జకు శ్రీరామ రక్ష అనుకుంటుందా? అనుకోదు. అట్లా అనుకుంటే అందరూ రండి అని ఎందుకు చెప్తారు? వస్తే ముఖం ఇంత చిన్న చేసుకొని అబ్బా ఈరోజు వీళ్ళు వచ్చారా అనుకుంటారు కదా. అలా అనుకోదు అమ్మ. 10 మందిని రాకపోతేనే ఆ 10 మందిని నిద్ర మేల్కొని పిల్లలతోటి తల్లి అందరికీ లోకములో అందరూ సుభిక్షంగా ఉండాలి. అందుకోసమని ఏం కావాలి? వర్షము కావాలి. వర్షము వల్ల లోకం సుభిక్షం అవుతుంది. మమ్మల్ని వ్రతం చేసుకొని వెళ్ళండి కృష్ణుడి దగ్గరికి. ముందు వద్దన్నారు కదా, ఇప్పుడు వెళ్ళండి అని పంపించినటువంటి మా పెద్దలందరూ కూడా సంతోషపడాలి. వాళ్ళు సంతోషపడాలి, లోకమంతా బాగుపడాలి, లోకమంతా సంతోషించాలి. తద్వారా మాకు కావలసినటువంటి భగవంతుని యొక్క సాన్నిధ్యము లభించాలి. స్నానం అని చెప్పుకుంటున్నామంటే ఏం చెప్పుకుంటున్నాము? పరమాత్మ యొక్క దివ్య తిరుముఖ మండలాన్ని దర్శించి స్వామికి నిత్య కైంకర్యం చేయాలనే కోరికనే మన గోదమ్మ తల్లికి. అది లభిస్తుంది అని ఆనందపడుతూ ఆ పర్జన్య దేవుడికి ఈ విషయాన్ని తెలియజేశారు. ఆ విల్లు, శంఖము ఇవి రెండు కూడా ప్రణవం వంటివేనండి. ప్రణవం అనే అర్థాన్ని సూచిస్తూ ఉంటాయి. ముందుగా ప్రణవాన్ని శబ్దరూపకంగా ఆచార్యులు ఉపదేశం చేస్తారు. ఓంకారంతో కలిసే కదా ఒక మంత్రాన్ని తెలియజేశారంటే మనకు ఆచార్యులు ఎలా తెలియజేస్తారు?
ఓంకారాన్ని ముందుగా చెప్పిన తర్వాతనే మంత్రాన్ని మనకి తెలియజేస్తారు. ఆ విధంగా ఆ తర్వాత ప్రణవంలోని అర్థాన్ని తెలియజేసుకోవడమే ఈ వర్షం. ప్రణవములోని అర్థాన్ని కూడా తెలుసుకోవాలి. ప్రణవానికి అర్థం అది అనేక రకాలుగా ఉంటుంది. అకార ఉకార మకారములు, ముందు పరమాత్మ, తర్వాత అమ్మవారు, మధ్యలో అమ్మవారు, వెనక ఉండేటటువంటి జీవుడు అని, ఇదంతా దానిని వివరించడానికి మనకి వర్షము అనేటటువంటిది చెప్పారు. అది గోపికలు అనుమతించిన పెద్దలు ఆనందించడం కోసం చేసినటువంటి వ్రతం. అంతరార్థంలో ఏమిటంటే పరమాత్మ సంశ్లేషం తమకు కలగాలని ఆచార్యుల యొక్క కారుణ్య కటాక్షం, కారుణ్య వర్షాన్ని ఆచార్యులు కురిపించాలని వీళ్ళు ప్రార్థించారనమాట పర్జన్య దేవుడిని. సరే అన్నాడు పర్జన్య దేవుడు, మీరు చెప్పినట్టే చేస్తానన్నాడు. అందరూ దేవతలు కూడా భక్తులకు, భగవద్భక్తుల ఎందు దేవతలందరూ అనుకూలంగా ఉంటారు అని చెప్పుకున్నాం కదా. అదేవిధంగా యమధర్మరాజు కూడా అనుకూలంగా ఉంటాడట. భగవద్భక్తులను తీసుకువెళ్ళడా అంటే వెళ్ళొద్దని చెప్పాడట కింకరులకి. ఏం చెప్పాడు? ఎందుకంటే వెళ్ళే సమయంలో కింకర్లతో ఒక మాట చెప్పాడట, మీరు వెళ్ళండి కానీ భగవద్భక్తుల దగ్గరికి వెళ్ళకండి. ఎందుకండి, మీరే కదా ప్రభువు, అందరికీ ప్రభువునే కానీ నా వైష్ణవానాం అన్నారు. అంటే నేను వైష్ణవులకు మాత్రము ప్రభువును కాదు. అంటే వైష్ణవులు అంటే ఎవరు? శ్రీ మహావిష్ణువుని నిరంతరము మనసులో ధ్యానించేటటువంటి మహానుభావులు. వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దా? మరి ఎందుకండి, వాళ్ళు ఎలా ఉంటారో మాకు ఎట్లా తెలుస్తుంది? తెలియాలి కదా. అంటే అప్పుడు తెలియజేస్తాడట యమధర్మరాజు, తెలియజేశాడు. ఏ కంఠలగ్న తులసి నళినాక్షమాల, ఏ బాహుమూల పరిచిన్నిత శంఖచక్రాహ, ఏవాలలాట ఫలకే లసదూర్ధ్వపుండ్రాహ, తే వైష్ణవాహ భువనమాశ్రయంతి అని. ఇట్లాంటి వాళ్ళు అంటే అందుకనే మనకు తిలక ధారణ ఉండాలి. ఇవన్నీ ఆచారంగా మనకు ఎందుకు తెలియజేశారంటే ఇంత అంతరార్థం ఉంటుంది. ఇవన్నీ ఉపనిషత్తులు మనం చదవగలమా? మనకు అసలు ఏమీ చదవడమే రాదు, తీరికనే ఉండదు, వంట చేసుకోవడం తప్ప. అందుకని మనకి కాలభాగంలో తిలక ధారణ ఉండాలని తప్పనిసరిగా మగవాళ్ళైనా ఆడపిల్లలైనా ఎవరైనా. ప్రస్తుత కాలంలో ఆడపిల్లలు పెట్టుకుంటున్నారా, పెట్టుకోవట్లేదు, దగ్గరికి వెళ్ళి చూసినా కూడా కనిపించదు. మరి ఫోటోలు దిగుతున్నారు అందులో అసలు, ఎందుకంటే మెరుపులో ఏవో పెట్టుకుంటారో అది అసలు కుంకుమ ధరిస్తే కనీసం కనిపిస్తుంది. అందుకని ఈ సందర్భం వచ్చినప్పుడు మన గురించి కూడా చెప్పుకోవాలి కనుక చెప్పుకుంటున్నాము. తిలక ధారణ, శంఖచక్రములు ఉంటాయటండి. శ్రీ వైష్ణవులకు ఆచార్యులు ఏం చేస్తారంటే శంఖచక్ర ధారణ ఇస్తారు. దాన్నే మనం ఏమంటాం? సమాశ్రయణములు అంటున్నాము. అవి ఉండాలి. మెడలో తులసి మాల ఉంటుంది. ఈ గుర్తులు, ఈ చిహ్నములు కనిపించిన వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు అని ఎవరు చెప్పారు? కింకరులకి యమధర్మరాజు చెప్పాడు. అంటే అర్థమేమి? మనము శ్రీమన్నారాయణుని స్మరిస్తూ ఉండాలి. రామ, గోవింద, కృష్ణ, మాధవ, మధుసూదన అనేక నామాలు, ఏదో ఒక నామాన్ని పట్టుకొని కీర్తించాలి. నిరంతరము మననము చేయాలి. ఇదే విషయాన్ని మనకు కంచర్ల గోపన్న గారు, రామదాస్ గారు తెలియజేస్తారు దాశరథి శతకంలో. పరమదయానిధే పతిత పావన నామ హరేయటంచు, సుస్థిరమతులై సదా భజన సేయు మహాత్ముల పాదధూళి, నా శిరమున దాల్తూ మీరటకు చేరకుడంచు, యముండు కింకరోత్కరముల కానబెట్టునట. దాశరథి కరుణాపయోనిధి అంటారు. అందుకని ఈ విధమైనటువంటి ఆచరణ విధానాన్ని అలవర్చుకోవాలని, ఆచార్యులు ముందు ఉండి ఆచార్యులకు నమస్కరించిన తర్వాతనే దేవుడికి నమస్కరించాలటండి. నమస్కరించే పద్ధతి. ఆచార్యులను నమస్కరించకుండా చక్కగా పరమాత్మ దగ్గరికి వెళ్ళి నమస్కరిస్తే ఆయన సంతోషపడాడు. అందుకని ఆచార్యులను ముందుంచుకోవాలని ఈ పాశురంలో విశేషంగా ఆచార్యుల యొక్క గుణ వైభవాన్ని తెలియజేసింది అమ్మ గోదమ్మ తల్లి. అదేవిధంగా మేఘము యొక్క ఔదార్యాన్ని తెలియజేసింది. దాంతోపాటు ప్రతి అంశంలో కూడా పరమాత్మనే దర్శిస్తూ పరమాత్మ యొక్క దేహ సౌందర్యం, పరమాత్మ చేతిలో ఉన్నటువంటి ఆయుధాలను పోలిక చెబుతూ పాశురాన్ని ఎంత చక్కగా తీర్చిదిద్దింది. విశేషమైనటువంటి పాశురం. అందుకనే మనము భగవంతుడికి నమస్కరిస్తున్నామంటే ముందు ఎవరికి నమస్కరించాలి? ఆచార్యులకు నమస్కరించాలి. ఆచార్యులకు మనం పూజ చేసేటప్పుడు కూడా అందుకనే ఏమని నేర్పించారు మనకు? ఆచార్య శ్రీహస్తేన ఆరాధన అహం కరిష్యే అని ఆచార్యులను ముందుంచుకో. పెద్దవాళ్ళకి ఎందుకండి నమస్కరించడం అని అనుకోకూడదు. ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మనకు ఆచార్య తుల్యులు కనుక వారికి నమస్కరించుకున్న తర్వాత పరమాత్మ దర్శించి నమస్కరిస్తే పరమాత్మ యొక్క దృష్టి మనపై పడుతుంది. ఇది ముఖ్య విషయం. ఈ పాశురం ద్వారా మనం ఈరోజు తెలుసుకున్నటువంటిది. పాశురాన్ని ఒకసారి అనుసంధానం చేసుకొని తర్వాత కార్యక్రమాలకు వెళదాం.
అందరం కలిపి చెప్పేద్దాం. ஆசி மழை கண்ணா ஒன்று நீ கைகரவேல் ஆஜியில் புக்கு முகந்து கொடார்த்தேரி ஊசி முதல்வனுருவம் போல் மை கருத்து பாஜியந்தோருடை பற்பனாபன் கையில் ஆசி போல் மின்னி வரம்பொறி போல் நின்றதிருந்து ராஜா தேசாங்க முறைத்த சரமரை போல் வாச உலகினில் பெய்திடாய் நாங்களும் மார்கழி நீராட மகிழ்ச்சிந்தேலோர் எம்பாவாய். कर्कटे पूर्वफल्गुण्यां तुलसी काननोद्भवां पाण्ड्ये विश्वम्भराङ्गोदां वन्दे श्रीरङ्गनायकीम्. आण्डाळ् दिव्य तिरुवडिगळे शरणं. जय श्रीमन्नारायण.